Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఇప్పుడు మనకి 1A ఎగ్జామ్ జరిగింది కదా, అందులో మన మెటీరియల్స్ నుండి 75 అవుట్ ఆఫ్ 75 రావడం జరిగింది. ఒక క్వశ్చన్ మాత్రం ఇండైరెక్ట్గా వచ్చిందమ్మా, డైరెక్ట్గా 2 మార్క్స్ లేదు. ఆ క్వశ్చన్ ఏదో కూడా నేను చెప్తాను. అలాగే ఫైనల్ టచ్లో 61 మార్క్స్ అయితే వచ్చాయి. 2 క్వశ్చన్లు ఇండైరెక్ట్ క్వశ్చన్స్, మిగతావన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్. 61 మార్క్స్ అయితే వచ్చాయి. మీకు ఇక్కడ ప్రూఫ్తో పాటు పేజీ నెంబర్లు కూడా ఇక్కడ ఇస్తున్నాను, క్లియర్ కట్గా చూసుకోండి. హాయ్ గైస్, మీరు ఇక్కడ చూస్తున్నారు హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ అయితే చూద్దాం. ఇంటర్మీడియట్ మనం చూసినట్లయితే మీకు 1A 1B ఫుల్ మెటీరియల్ 120 రూపీస్ అమ్మ, అంటే 1A 60 1B 60 ఆన్సర్స్ ఉండవు. అలాగే 1A 1B ఫైనల్ టచ్ మెటీరియల్స్ అయితే 30 + 30 60 రూపీస్. ఈ రెండు మీకు కావాలి అనుకున్నట్లయితే యాక్చువల్గా అయితే 180 రూపీస్ అవుతుంది, బట్ రెండు తీసుకున్నట్లయితే 140K ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ప్రైస్ డీటెయిల్స్ అనేది సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది. మరి విత్ సొల్యూషన్స్కి వచ్చేటప్పటికి 1A 1B విత్ సొల్యూషన్స్ ఉంటాయి 60 రూపీస్, 2A 2B విత్ సొల్యూషన్స్ ఫైనల్ టచ్ 160 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇవన్నీ ఫైనల్ టచ్ పేజీ నెంబర్స్ అమ్మ. క్వశ్చన్ నెంబర్ 24 అనేది మనకు రాలేదు మన మెటీరియల్ నుండి. క్వశ్చన్ నెంబర్ 23 అనేది ఇగోండి 4th పేజీ 6th లెసన్లో సెకండ్ క్వశ్చన్ అమ్మ, 6th సెకండ్ క్వశ్చను. అలాగే 22nd అనేది 3rd పేజీలో 5th టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్, ఫైనల్ టచ్ మెటీరియల్లో పేజీ నెంబర్స్ ఇవి. ఇలా ఇవన్నీ ఫైనల్ టచ్ నుండి ఇవన్నీ మనకు వచ్చాయి. 16th క్వశ్చన్ అనేది ఫైనల్ టచ్ నుండి మనకి రాలేదు. ఇది ఫుల్ మెటీరియల్, రెడ్ ఇంక్ ఏదైతే ఉందో అది ఫుల్ మెటీరియల్. మీరు ఫుల్ మెటీరియల్లో తీసుకోవాలి. పేజీ నెంబర్ 8లో 8th టాపిక్లో 8లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. అలాగే 15th క్వశ్చన్ అనేది పేజీ నెంబర్ 8లో 7th టాపిక్లో 5th క్వశ్చన్. ఇలా ఈ విధంగా చూసుకోండి. రెడ్ కలర్ ఉండేవన్నీ కూడా ఫుల్ మెటీరియల్, బ్లాక్ కలర్ అనేవి కూడా ఫైనల్ టచ్ మెటీరియల్. ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఈ క్వశ్చను ఫైనల్ టచ్లో మోడల్ కూడా వచ్చింది. అలాగే ఫుల్ మెటీరియల్. ఒక క్వశ్చను మీకు కోఫ్యాక్టర్స్ కొనుక్కోవడం అనేది డైరెక్ట్ 2 మార్క్ లేదమ్మా. అది కాకపోతే మీకు ఇన్వర్షన్ మెథడ్ అండ్ క్రామర్ మెథడ్ ఉన్నాయి కదా, అందులో ఇన్వర్స్ మెథడ్లో మనకి కోఫ్యాక్టర్ కొనుక్కోవడం వస్తుంది కాబట్టి అది క్వశ్చన్ వచ్చినట్లే. ఆ విధంగా మనకి ఫుల్ మెటీరియల్ నుండి 75 అవుట్ ఆఫ్ 75, ఫైనల్ టచ్ నుండి 61 మార్క్స్ వచ్చాయి. 7 మార్క్స్ 5 కాకుండా ఏకంగా 6 క్వశ్చన్స్ వచ్చాయి 7 మార్క్స్వి. మీకు ఆల్రెడీ చెప్పాను ఓన్లీ 7 మార్క్స్ చేసుకుంటే పాస్ అవుతారని చెప్పేసి. సో అందులో మనకి ఏకంగా 6 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మాత్రం మనకి ఇందులో ఈ 4 మార్క్లో ఒక క్వశ్చన్ 2 మార్క్స్ నుండి వచ్చిందమ్మా. మ్యాట్రిక్స్లో A + A' ఉంది కదా, ఆ క్వశ్చన్ అనేది 2 మార్క్లో ఉంది, 4 మార్క్స్కి ఇచ్చాడు. అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ 7 వచ్చాయి. రెండేమో మోడల్ క్వశ్చన్స్, అంటే జస్ట్ మీకు 3 cos x + 4 sin x అనేది మన మెటీరియల్లో ఉంది, బట్ 4 cos x - 3 sin x అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగనమాట, అంటే డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఉంది, బట్ మోడల్లో ఫైనల్ టచ్కి సంబంధించి 61 మార్క్స్ అయితే వచ్చాయి. పేజీ నెంబర్స్ అయితే చూసుకోండి. 1B కూడా ఇలాగే వస్తాయి, ఇంతకంటే బాగా వస్తాయి. 1A అంటే ఇండైరెక్ట్గా 1B కూడా ఇంతకంటే మంచి మార్క్స్ అయితే వస్తాయి. కావాలనుకున్నట్లయితే మెటీరియల్స్ అయితే తీసుకోండమ్మా. మన ఫైనల్ టచ్ ఫుల్ మెటీరియల్ అన్నీ ఉన్నాయి. సో గన్ షాట్ కోసం చూసారు కదా, మీకు 7 మార్క్స్ పాస్ కావడం కోసం ఫ్రీగానే పెట్టాను. అందులో నుండి మన 35 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ మీ ముందుకు వస్తాను.